ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. చూడండి, పిల్లలు ఎంత పెద్ద మేళాకి వెళ్ళినా, ఎంత పెద్ద గుంపులో ఉన్నా వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. కానీ పేరెంట్సే వర్రీ అవుతూ ఉంటారు. పిల్లలు ఎందుకు అంత హ్యాపీగా ఆడుకుంటారు? ఎందుకంటే మా అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి. వాళ్ళకి ఏం టెన్షన్ ఉండదు. మా డాడీ ఉన్నారు, మా మమ్మీ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఇంతమంది గుంపులో మేము తప్పిపోతామేమో, మమ్మల్ని ఎవరిని ఎత్తుకెళ్ళిపోతారని భయం ఏమి ఉండదు. చక్కగా అన్నీ చూస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో తల్లి తండ్రి యొక్క రక్షణ అనేటువంటిది పిల్లలకంత ధైర్యాన్ని ఇస్తుంది. మాకేమీ కాదు అనేటువంటి గుండె నిబ్బరం వాళ్ళలో నింపుతుంది. కానీ ఒక్కొక్కసారి మనం పెరిగి ఆ చిన్నతనం వదిలి పెరిగి పెద్ద అయ్యే కొద్దీ, బరువు బాధ్యతలు ఎక్కువయ్యే కొద్దీ మనకేమనిపిస్తుంది, ప్రపంచం తాలూకు బాధ్యతలు చింతలన్నీ నాకే ఉన్నాయి, నా నెత్తిపైనే ఉన్నాయి అనేసి అనుకుంటామన్నమాట. అందుకే అంటారు కదా, మనం కానీ చెడు కర్మలు చేసినట్లయితే జంతు జన్మ ఉంటుంది అనేసి. కానీ మనం చూసినట్లయితే కొంతమంది మానవ జన్మ ఎత్తినా కూడా వాళ్ళని చూసి ఏమంటారు, గాడిద బరువు మోస్తున్నారు అని అంటారు. కాబట్టి ఇది దానికి నిదర్శనం అన్నమాట. మనం మానవ జన్మ ఎత్తినా కూడా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలాగుంది అంటే, మనం జీవించే విధానము మనిషిలాగా ఉందా, లేదంటే జంతు సమానంగా ఉందా? మరి ఇలాంటి బరువు బాధ్యత మనం ఎవరికి ఇచ్చేస్తాం? మనం భగవంతుడు ఏమంటారు అంటే, మీ బరువు బాధ్యతలన్నీ తీసుకోవడానికే నేనున్నాను, కానీ మీరే ఏం చేస్తారు, వాటిని ఇవ్వరు. ఒకసారి అంటే ఒక పీనాసివాడు మునిగిపోతున్నాడంట. ఎవరో చూసి వెళ్ళారు, కాపాడడానికి వెళ్ళారు. మునిగిపోతున్నాడు ఇతను. ఆ ఈతగాడేమో నీ చెయ్యి నాకు ఇవ్వు, నీ చెయ్యి నాకు ఇవ్వు అని అంటున్నాడు. కానీ పిసినారి కదా, చెయ్యి కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. అప్పుడు ఒడ్డున ఎవరో అరిచారు, బాబు నువ్వు ఇవ్వు ఇవ్వు అనకు, నా చెయ్యి తీసుకో అని అరువు అన్నాడు. అప్పుడు అతను ఏమన్నాడు, సరే నా చెయ్యి తీసుకో అని అన్నాడు. ఎప్పుడైతే తీసుకో అనే పదం వినపడిందో వెంటనే వెళ్ళి అతను చెయ్యి పట్టుకున్నాడు. సో మనం కూడా ఏం చేస్తాం, భగవంతుడు మన బరువు బాధ్యతలన్నీ మొయ్యడానికి సిద్ధంగా ఉన్నా అవి మనమే మన దగ్గరే అట్టే పెట్టుకుంటాం. అందుకనే ఈ నాది అనేటువంటిది ఏదైతే ఉందో ఇదే ఫస్ట్ మనకి బరువుని తయారు చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఎక్కడైనా రైల్వే స్టేషన్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ కూర్చున్నాం అనుకోండి, మన బ్యాగ్స్ అక్కడ పెట్టేసి ఉంటాం. ఓకే, ఒక్కొక్కసారి చూసుకుంటాం. అదే పక్క వాళ్ళు వాళ్ళ బ్యాగ్ మనకి ఇచ్చెళ్ళారు అనుకోండి, ఇప్పుడు టెన్షన్ వస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఇది నా సంరక్షణలో ఉంది కాబట్టి నేను దీన్ని బాగా చూసుకోవాలి కాబట్టి. అలాగే మనం పాత్రను అభినయించడానికి మనకి కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈ కర్మక్షేత్రంలో మనకి లభించాయి. కానీ ఎప్పుడైతే ఇదే నేను, ఇదే నా అస్తిత్వం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ఏమవుతుంది, అవి బరువు కింద తయారవుతాయి. ఇప్పుడు మన నెత్తి మీద ఏంటి, బరువుల గంప మోసుకుని తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. చూడండి, ఎవరైనా భుజాలు వాల్చేసి నడుస్తున్నారనుకోండి, తలదించుకుని నడుస్తున్నారనుకోండి, ఏమంటారు, ఏం గంపలు మోస్తున్నారండి అని అంటారు. ఏం గంప మోస్తున్నారు? బరువు బాధ్యతలు, చీకు చింత అనేటువంటి గంపలు మోస్తూ ఉన్నారు. మరి వీటిని భగవంతుడికి మనం ఎలాగివ్వాలి? ఇవ్వడానికి ఆయన ఏమో ఒక ఫిజికల్ ఐడెంటిటీ కాదు, ఒక ఫిజికల్ ఎంటిటీ కాదు. సో భగవంతుడు చెప్పినటువంటి ఒక చాలా సింపుల్ మెథడ్ ఏంటంటే, భగవంతుడు అంటారు, మీరు జస్ట్ ఒకే ఒక చిన్న అక్షరాన్ని మార్చండి. నా అనేదాన్ని నీ కింద చెయ్యండి. मेरे को तेरे में परिवर्तन करो. ఎందుకంటే భగవంతుడు కూడా చాలా చతురుడు. ఆయన వచ్చి తీసుకుంటానని అన్నా కూడా మనం ఒక్కొక్కసారి మనం ఇవ్వం. నాకే అన్నీ తెలుసు అనేటువంటి అహంకారంలో కూడా మనిషి ఒక్కోసారి ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ నా కాకుండా ఇది నీది, నేను దీన్ని సంభాలన చేస్తున్నాను అనేటప్పుడు ఏమవుతుంది, బాధ్యత పోదు, కానీ దాని పట్ల ఉన్నటువంటి అన్నెసరీ అటాచ్మెంట్ అనేటువంటిది పోతుంది. ఎప్పుడైతే ఈ అనవసరమైనటువంటి మోహ మమకారం ఎప్పుడైతే పోతుందో అప్పుడు దాన్ని మనం ఒక నిర్లిప్త స్థితిలో ఉంటూ, ఒక నిమిత్త భావనతో ఉంటూ దాన్ని మనం సంభాలన చేస్తాం,
సంరక్షణ చేస్తాం. కనుక నా నుండి ఎప్పుడైతే నీది కింద చేస్తామో అప్పుడు ముందు మనసు చాలా కుదుట పడుతుంది. రెండవది, మన ఉదయం లెగిసిన వెంటనే ద ఫస్ట్ థాట్ వీ షుడ్ డూ, భగవంతుడా నువ్వు నాకు ఈ సుందరమైనటువంటి ఈ రోజును నువ్వు నాకు ఇచ్చావు, ఈ రోజును మళ్ళీ నేను నీకే ఇచ్చేస్తున్నాను, నువ్వు దీన్ని ఎలా నడిపించాలనుకుంటే అలా నడిపించు. ఆటోమేటిక్గా మనకి వి ఎక్స్పీరియన్స్ ఇట్, అది అనుభూతి మనకి చెందుతుంది. ఏంటంటే మనకన్నా ఎన్నో కోటి రెట్లు ఎక్కువ మంచిగా రోజు ప్లాన్ చేయబడుతుంది, నడుస్తుంది. సకాలంలో పనులు జరుగుతాయి, సకాలంలో ఎవరిని కలవాలో వాళ్ళని మనం వెళ్ళి కరెక్ట్గా కలుస్తాం. ఒకవేళ మనకి ఏదైనా నష్టం జరిగినట్టుగా టెంపరీగా అనిపించినా ఇన్ ద లాంగ్ రన్ ఆ నష్టం కూడా మంచిగానే చేస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఆయనకి హీ నోస్ ద హోల్ పిక్చర్. ఇప్పుడు ఎవరన్నా ఒక సినిమా మొత్తం చూసేశారనుకోండి, మధ్యలో ఏమన్నా ఇదైనా వాళ్ళు టెన్షన్ పడరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు చివరిలో అంతా మళ్ళీ సుఖాంతం అయిపోతుందని. అదే మొదటిసారి చూస్తున్న వ్యక్తికి అమ్మో ఏమైపోతుందో, అమ్మో వీళ్ళు చనిపోయారు, వీళ్ళ పరిస్థితి ఏమవుతుందని టెన్షన్ పడతారు. ఇన్ ద సేమ్ వే భగవంతుడు త్రికాలజ్ఞుడు. ఆయనకి గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు కూడా తెలుసు. సో హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుడికి మన యొక్క బరువు బాధ్యతల్ని ఇచ్చేస్తామో దాన్ని ఎలా నడపాలో ఆయన దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ విధానంగా ఆయన నడిపిస్తారు. మన దగ్గర పెట్టుకున్న కొద్దీ అది మన నెత్తి మీద గంపలాగా తయారవుతుంది. అందుకే మార్నింగ్ మనం లెగిసిన వెంటనే ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు థింక్ ఈజ్ థ్యాంక్ గాడ్, భగవంతుడి కృతజ్ఞతల్ని తెలియచేయటం, మన రోజునంతా ఆయనకి సమర్పించేయడం. అలాగే మనం ఏమన్నా పనిని ఆరంభించబోతున్నామా చూడండి, మనం ఏమన్నా పనిని ఆరంభించే ముందు ఏం చేస్తాం, మనం వినాయకుడికి వెళ్ళి మనం దండం పెట్టుకుంటాం, విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం. కేవలం పూజ చేసి పక్కన పెట్టేయడం కాదు. ఎందుకు మనం పూజ అనేటువంటిది మనం చేస్తాం, మనం ఏ విఘ్నాలు రాకుండా ఈ యొక్క కార్యం సఫలం కావాలి. సో మనం ఏ పని ఆరంభించి ఆఖరికి అది ఎంతో చిన్నది కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం, రోజు వెళ్ళే ఆఫీస్ 25 సంవత్సరాలు బట్టి అదే ఆఫీస్కి వెళ్తున్నాం, బట్ స్టిల్ ఏ రోజు ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి భగవంతుడా నేను బయటికి వెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు రండి, నాకు జతగా రండి అని జానకి దాది గారిని అడిగారు అనమాట. మీరు ఈ సంస్థని 110 దేశాల్లో మీరు విస్తరించారు, మీకు హిందీ తప్ప ఏ భాష రాదు కదా, మరి మీరు అన్ని భాషల దేశాలకి మీరు ఎలాగ వెళ్ళి ఈ జ్ఞానం చెప్పారు అంటే, దాది అనేవారు నేను ఎప్పుడు కూడా నేను ఒక్కదాన్ని వెళ్తున్నానని నేను ఎప్పుడు అనుకునేదాన్ని కాదు. ఆ పరమాత్ముడి సందేశాన్ని ఇవ్వడానికి వెళ్తున్నాను కాబట్టి ఆ పరమాత్ముడిని నేను నాతో పాటు తోడు తీసుకుని వెళ్ళేదాన్ని. అక్కడ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు, కొన్ని దేశాల్లో అసలు ఏ భాష మాట్లాడతారో కూడా నాకు తెలీదు, వెళ్ళిపోయేదాన్ని నేను అంతే. అలాగా ఆటోమేటిక్గా ఎవరు ఆతిథ్యం ఇవ్వాలో వాళ్ళు ఆతిథ్యం ఇచ్చేవారు, ఎవరు ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్లేవారు. ఎందుకు నేను ఎప్పుడు కూడా భగవంతుడిని నేను తోడు పెట్టుకుని వెళ్ళేదాన్ని. నేను ఎప్పుడు ఒంటరిగా ఎక్కడికి నేను వెళ్ళేదాన్ని కాదు. బయటికి వెళ్ళే ముందు ఒక్కసారి మెడిటేషన్ రూమ్ ఏదైతే, దాన్ని బాబా రూమ్ అని ఏదైతే అంటామో, దాది అక్కడికి వెళ్ళి భగవంతుడికి చెప్పి పరమాత్ముడికి చెప్పి ఆయన యొక్క తోడుని తీసుకొని దాది వెళ్ళేటువంటి వారు. ఒకవేళ ఎవరన్నా అక్కడ విరోధించడానికి కొన్ని చోట్ల ముందే తెలిసిపోయేది ఇలా బ్రహ్మకుమారీస్ వస్తున్నారని విరోధించడానికి వచ్చేటువంటి వారు, అలాంటివి చాలా ఎదురయ్యాయి. కానీ విరోధించడానికి ఎంతమంది వచ్చేవారో సమర్థించడానికి కూడా అంతేమంది వచ్చేటువంటి వారు అన్నమాట. కాబట్టి ఇదంతా ఎలా జరిగింది అంటే దాన్ని అంటాం మనం భగవంతుడి యొక్క మాయా. భగవంతుడి యొక్క ఇంద్రజాలము అంటే లేనిది సృష్టించడము, చచ్చిపోయిన వాళ్ళని బతికించడం కాదు. అది సృష్టి ధర్మం ప్రకారం అది జరుగుతుంది. కానీ మన ఊహకి కూడా అందనటువంటిది చేయించగలగడమే భగవంతుని యొక్క మాయ. అనుకుంటాం కదా ఒక్కోసారి, నాకు అసలు ఇది నేను ఊహించను కూడా ఊహించలేదండి ఇలా జరుగుతుంది అని చెప్పేసి, ఇలా మాకు ఇదవుతుంది అని చెప్పి. కాబట్టి ఎప్పుడైతే మనం భగవంతుడిపై అచంచలమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో మన జీవితమే కాదు మన ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి యొక్క లైఫ్ని ఎప్పుడైతే మనం ఆయన చేతిలో పెడతామో ఆయనకు తెలుసు ఎలా మేనేజ్ చేయాలి. ఇప్పుడు కంపెనీలో కూడా ఎవరిని పడితే వాళ్ళని మేనేజర్ని చెయ్యరు.
మేనేజర్ చెయ్యాలి అంటే వాళ్ళలో ఏం గుణాలు ఉండాలి? ఎలాంటి వాళ్ళనన్నా నడిపించగలగాలి, అందరి యొక్క బాగోగులు చూసుకోగలగాలి, అందరి నుంచి పని తీయించుకోవడం రావాలి. అలాంటి వాళ్ళనే మేనేజర్ని చేస్తారు. మరొక మామూలు మేనేజర్ని ఎన్నుకునేటప్పుడే మనం అన్ని తీసుకున్నప్పుడు మరి ఆయన భగవంతుడు కదా, ఆయనకి ఇంకెంత తెలివి ఉండుంటుంది. అలాగే మనకి లైఫ్లో ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ సర్కమ్స్టాన్సెస్ వస్తుంటాయి. ఊహించినటువంటి మంచే కదా, చెడు కూడా జరుగుతూ ఉంటుంది, రైట్? అప్పుడు కూడా భగవంతుడిని అడగండి, దీని నుంచి నేను ఎలా బయటపడాలి, హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. మనకి కరెక్ట్ టచింగ్ అనేటువంటిది మనకి లభిస్తుంది. అలాంటి వాళ్ళని అంటారు చింతలేని చక్రవర్తులు, నిశ్చింత్ చక్రవర్తి. ఇంకా బేగంపూర్ కా బాద్షా అంటే చింతే లేని ప్రపంచానికి వాళ్ళు సామ్రాట్టులు అని. బేగంపూర్ అంటే చింతలేని ప్రపంచం, బాద్షా అంటే మామూలు రాజులు కాదు, చక్రవర్తులు, సామ్రాట్లు అన్నమాట వాళ్ళు. అందుకే చూడండి, యోగుల్ని ఎప్పుడు ఎలా చూపిస్తారు? ఎంతో నిశ్చింతగా చూపిస్తారు వాళ్ళు. చీకు చింత ఉన్నట్టుగా యోగుల్ని చూపెట్టాం మనం ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ భారాన్నంతా పరమాత్మకి ఇచ్చేశారు కాబట్టి. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది. ఒక్కోసారి మనం సమర్పిస్తాం, కానీ వెనకాతలు మళ్ళీ నమ్మకం కుదరదు. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే మనం మైండ్లో ఒకటి సెట్ చేసేసుకుంటాం, ఇది ఇలాగే జరుగుతుందని. కానీ అక్కడ అది అలా జరగదు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అసలు భగవంతుడు ఉన్నాడా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే ఇలా చేస్తాడా అనిపిస్తుంది. బట్ మన లైఫ్ అనుసారంగా, మన కర్మ ఫలితం అనుసారంగా మనకి ఏది లభించాలో అదే ఆ టైంలో మనకి లభిస్తుంది. కాబట్టి ఒక్కొక్కసారి మనకు అక్కడ లభించేటువంటి రిజల్ట్ మన అనుగుణంగా లేకపోయినప్పుడు భగవంతుని నిందించడం కాదు, బట్ దట్ ఈస్ ద కరెక్ట్ రిజల్ట్ దట్ వీ హ్యావ్ టు గివ్. ఇప్పుడు డాక్టర్ గారు బేబీకి ఒక చేదు మందు ఇచ్చారనుకోండి, తల్లి ఆ చేదు మందు ఇవ్వడం మానేస్తుందా? అయ్యో ఈ మందు చేదుగా ఉంది కదా, నేను నా బిడ్డకు పట్టను అనేస్తే? గాడ్ ఈజ్ ద సుప్రీం మదర్. తల్లులకే తల్లి ఆయన, తల్లులందరికీ తల్లి ఆయన. కాబట్టి ఒక్కొక్కసారి మనకి లభించేటువంటి అవుట్పుట్ చేదుగా ఉండొచ్చు, మనకి నచ్చకపోవచ్చు, బట్ అది మన యొక్క ఏదో ఒక కర్మ లెక్కాచారాన్ని అది కట్ చేస్తోంది. ఎవరితోనో మనకు ఉన్నటువంటి కర్మ లెక్కాచారాన్ని కట్ చేసి మనల్ని బంధన ముక్తులుగా చేస్తుంది. అలాగని చెడు జరిగితే చేతులు కట్టుకుని కూర్చుని నిరాశపడిపోమని కాదు, బట్ దేర్ ఈస్ గుడ్ ఇన్ ఇట్ ఆల్సో. కాబట్టి మనం ఒక్కొక్కసారి బాధ్యతనిచ్చిన తర్వాత ఎలాంటి రిజల్ట్ వచ్చినా దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. బట్ ఎట్ ద సేమ్ టైం అది నా చేతిలో ఉంటే ద రిజల్ట్ వుడ్ హ్యావ్ బీన్ ఈవెన్ వర్స్. అది నేనే చేసుకుంటే దానికన్నా ఇంకొక 10 రెట్లు ఎక్కువ నష్టం మనకి జరిగేది. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడికి సమర్పణ చేస్తామో అది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఇంకా మూడో రకం ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? పేరుకు భగవంతుడికి అన్ని సమర్పణ 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 అంటారు, కానీ బయటకు వచ్చాక అంతా మళ్ళీ నాది 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 అనే అనుకుంటారు. అప్పుడు కూడా భగవంతుడి యొక్క సాయం ఎలా లభిస్తుంది? అప్పుడు కూడా లభించదు. ఎందుకు అనడానికైతే మనం అంటున్నాం, సర్వం సమర్పయామి సమర్పయామి అని అంటాము, కానీ ఫైనల్గా ఇదంతా మళ్ళీ నాదే అని కూడా మనం అనుకుంటాం. సో అది కూడా కరెక్ట్ కాదు. నాలుగవది ఇంకొక అపోహ ఏముంటుందంటే, అంతా భగవంతుడికి ఇచ్చేయమని కొంతమంది ఏం చేస్తారు, నేను అంతా ఆయనకి ఇచ్చేసానా కదా అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారు. మరి అప్పుడు ఏం చేయాలి? మరి అంతా భగవంతుడికి ఇచ్చాం కదా, ఇంక మనం ఇంకెందుకు ఏం చేయాలి? ఆయన మనకి ఏదైతే చెయ్యమని చెప్తారో అది మనమే చెయ్యాలి. ఇప్పుడు టీచర్ చూడండి, ఇయర్ అంతా టీచర్ చదువు చెప్తుంది, కానీ ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు టీచర్ ఎలాగైపోతుంది? సాక్షిగా అయిపోతుంది. ఎదురుగుండా ఆ స్టూడెంట్ తప్పు చేస్తున్నాడని తెలిసిన టీచర్ చెప్తుందా నువ్వు తప్పు చేస్తున్నావు, కరెక్ట్ చెయ్యని? లేదు, చదువు చెప్పాల్సిన టైం అయిపోయింది, ఇప్పుడు ఆ పిల్లవాడు పరీక్ష రాయాల్సిన సమయం. సో మనం ఎప్పుడైతే ఇది ఎలా వర్క్ అవుతుందో మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి, లేదంటే చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా భగవంతుడికి మనం ఎప్పుడైతే ఒకటి సమర్పిస్తామో
దాన్ని ఎలాగ సద్వినియోగం చేయాలి, దాన్ని ఎలా నడిపించుకోవాలనేది కూడా మనకి టచింగ్ లభిస్తుంది. అలా నడుచుకోవడం కూడా మన యొక్క బాధ్యత. మనం అలా నడుచుకోకుండా దేవుడికి అన్నీ ఇమ్మన్నారు, ఇచ్చాను, ఏమీ జరగలేదు అనుకుంటే కూడా కుదరదు అక్కడ. ఎందుకంటే కర్మ సన్యాసం ఎప్పుడూ పనిచేయదు. కర్మ యోగిగా అయ్యి జీవితాన్ని మనం గడపాలి చివరి క్షణం వరకు కూడా. కాబట్టి దేవుడా నువ్వే దిక్కని గాల్లో దీపం పెట్టమని ఎవరూ చెప్పలేదు. సో హౌ గాడ్ అండ్ అవర్ కర్మ మన జీవితంలో ఎలాగ పాత్రను అభినయిస్తాయనేది చాలా క్లియర్గా అర్థం చేసుకో. భగవంతుడు, కర్మ ఈ రెండు మన లైఫ్లో ప్లే అవుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడిని ఆ ఈక్వేషన్లోంచి తీసేస్తే ఓన్లీ కర్మ మాత్రమే మన లైఫ్లో ప్లే అవ్వడం వల్ల మనం దాని యొక్క రిజల్ట్ని ఒక్కోసారి మనం తట్టుకోలేకపోతాం. హార్ట్ అటాక్లు వస్తాయి, కోమాలోకి వెళ్ళిపోతారు, కొలాప్స్ అయిపోతాయి, పక్షవాతాలు కూడా వస్తాయి డ్యూ టు సంథింగ్స్. ఇంకా ఎక్స్ట్రీమ్ కేసు వెళ్ళి ఆత్మహత్య కూడా చేసుకుంటారు. కానీ పరమాత్ముడు చెప్తారు ఆత్మహత్య మహాపాపం, మహాపాపం ఆత్మహత్య, జీవఘాతం, స్వయాన్ని ఖతం చేసుకోవడం, ఇంకొకరిని జీవితాన్ని కూడా ప్రాణాలను కూడా తీసుకోవడం. సో మనం మన జీవితాన్ని నిర్దేశించుకోలేం, ఎదుటి వాళ్ళ జీవితాన్ని కూడా మనం నిర్దేశించలేం. ఎప్పుడైతే భగవంతుడు కర్మ కలిపి మన జీవితంలో పనిచేస్తాయో ఎలాంటి రిజల్ట్ వచ్చినా మనం టెంపరీగా హతాశులైనా మళ్ళీ మనలో ఉత్తేజం వస్తుంది. పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఇంతకన్నా వర్స్ట్ సిచ్యువేషన్ ఉన్నటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళతో పోలిస్తే నేను బెటర్, నాకు ఇంకా ఇది ఉంది అది ఉంది. ఎప్పుడైతే మనం భగవంతుడికి చెప్పొచ్చు ఏంటి నాకు ఇలా జరిగింది అంటే హీ విల్ రిమైండ్ అస్, నువ్వు ఈ ఒక్క నెగిటివే చూస్తున్నావు కానీ నీ జీవితంలో ఇన్ని ప్రాప్తులు ఉన్నాయి నీకు, వాటిని నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు? ఆ టచింగ్ మనకి లభిస్తుంది వెన్ వీ హ్యావ్ దట్ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ విత్ గాడ్. నిజాయితీగా స్వచ్ఛమైనటువంటి సత్యమైన మనసుతో ఎప్పుడైతే మనం భగవంతుడి ఎదురుగుండా ఏంటి నేను ఇంత కష్టపడ్డాను, నాకేంటి ఇలా వచ్చింది, ఇలాంటి రిజల్ట్ వచ్చింది ఏంటి, లేదంటే నాకు బిజినెస్లో ఏంటి ఇలా లాస్ అయింది అన్నప్పుడు భగవంతుడు మనకి తెలియచేస్తారు, మనకి కరెక్ట్ టచింగ్ మనకి లభిస్తుంది. వాట్ అవర్ లైఫ్ ఈస్, మన లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. కాబట్టి భగవంతునిపై నిశ్చయంతో మనం ఎప్పుడైతే ఒక పని అప్పచెప్పాలి. ఇప్పుడు చూడండి మైక్రో మేనేజ్మెంట్ అంటారు. ఆఫీసులో బాస్ ఒక పని అప్పచెప్తాడు కానీ ప్రతి 5 నిమిషాలకి వచ్చి పక్కన కూర్చొని చెక్ చేస్తున్నాడు అనుకోండి, ఆ పని చేసే వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, ఇంకెందుకంటే మీరే చేసుకోండి అని అంటారు. అవునా? సో అలాగా మనం భగవంతుడికి ఒకటి ఇచ్చిన వెంటనే ఇలాగ ఇంద్రజాలంలాగా ఏమీ జరిగిపోదు, అది కరెక్ట్ టైంలో కరెక్ట్ విధానంగానే అది జరుగుతుంది. కానీ ఇప్పుడు అంతా ఏమైపోయింది, ఇన్స్టెంట్ ప్రపంచం అయిపోయింది. సో ఇన్స్టెంట్గా మనకి రిజల్ట్ రాకపోతే అది పనిచేయదు అనేసుకుంటాం మనం. బట్ దట్స్ నాట్ ట్రూ. ఏదన్నా అలా ఇన్స్టెంట్గా పనిచేస్తే అది అంత ఇన్స్టెంట్గా కూడా పాడైపోతుంది. రైట్? ఇప్పుడు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అయిపోతాయి. హాయ్ యూ అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ డే రోజు ఒకరికొకరు బ్యాండ్స్ కట్టేసుకుంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. కానీ వాళ్ళ యొక్క మనస్తత్వం ఏంటి, వాళ్ళ యొక్క నేచర్ ఏంటో కూడా మనకి తెలియదు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ ఇన్స్టెంట్ దీంట్లో లైఫ్ అలా ఇన్స్టెంట్గా పనిచేయదు. అందుకే ఆధ్యాత్మిక గుణాల్లో ఓర్పు, సహనం అనేటువంటిది చాలా పెద్ద ఆధ్యాత్మిక విలువ. ఓర్పు అనేటువంటిది చాలా ఉండాలి. సహనం వేరు, ఓర్పు వేరు. సహనం అనేటువంటిది పరిస్థితి వచ్చినప్పుడు బయటపడుతుంది, కానీ ఓర్పు అనేటువంటిది సహజ సిద్ధంగా మన లైఫ్లో ఉండాల్సినటువంటి గుణం. దీన్ని ఇంగ్లీష్లో అంటారు పేషెన్స్ అండ్ టాలరెన్స్. We tolerate situations, but we should have patience in life. సహనం అనేటువంటిది ఎవరో మన మీద క్రోధంగా అరిచేస్తున్నారు, సహనం వహించగలగాలి. మనం కూడా అరిస్తే మొత్తానికి సిచ్యువేషన్ పాడవుతుంది. కానీ ఓర్పు అనేటువంటిది, నేను బీజం వేశాను, మామిడి విత్తనం నాటినప్పుడు అంటే మొదట 5 సంవత్సరాలు రైతుకి ఏమీ రాదట, కానీ 5 సంవత్సరాల తర్వాత అడగకపోయినా మామిడి చెట్టు పండ్లను ఇస్తూనే ఉంటుంది. అలాగే జీవితాంతం ఇస్తుంది. అందుకే మన అందరం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, బంగారు గుడ్డు ఇచ్చిన బాతు కథ. ఒక వ్యక్తికి బంగారు గుడ్డు పెట్టే బాతు దొరికింది. అతను అది రోజుకొక బంగారు గుడ్డు పెట్టేది.
కానీ ఆ వ్యక్తి ఏమనుకున్నాడు, నేను ఎందుకు అలా చెయ్యాలి, దీని పొట్టలో ఎన్ని బంగారు గుడ్లు ఉన్నాయి, ఒకేసారి చంపేస్తే అన్నీ తీసుకోవచ్చు కదా అని చంపాడు. చంపిన తర్వాత దాని పొట్ట తీల్చి చూస్తే అందులో ఏమీ లేదు. అప్పుడు ఏడ్చాడు. ఇట్స్ ద సేమ్ థింగ్. మనకి ఏ రిజల్ట్ ఏ టైంలో ఎప్పుడు ఎలాగ తయారై రావాలో ఆ రిజల్ట్ ఆ టైంలోనే మనకు వస్తుంది. సో వాట్ షుడ్ వీ కీప్ డూయింగ్? ఎఫర్ట్. అందుకని ఎప్పుడైతే మనం భగవంతుడికి అన్నీ నేను ఇచ్చేసాను కదా అని కాలు మీద కాలేసుకుని మనం కూర్చోడం కదా. ఎందుకంటే ఈ కాలంలో ఇది కూడా చూస్తూ ఉన్నాం, చాలా భక్తి ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి దేవుడేదో నన్ను కాపాడేస్తాడనేటువంటి ఒక రకమైన మూఢనమ్మకం కూడా మనం పెట్టుకోకూడదు. డెఫినెట్లీ హీ విల్ ప్రొటెక్ట్ అస్. కానీ ఒక సామెతే ఉంది, ఏక్ కదం బచ్చోంకా హజార్ కదం బాప్కా. ఒక్క అడుగు పిల్లలు ముందుకు వేస్తే 1000 అడుగుల సహాయం భగవంతుడు చేస్తాడు. హిమ్మతే మర్దా మదతే ఖుదా. మనిషి ధైర్యం వహించినప్పుడు సహాయం చేయడానికి ఖుదా అంటే భగవంతుడు ఎప్పుడూ సన్నిధంగానే ఉన్నాడు. ఓకే, ఫస్ట్ స్వయం నుంచి వచ్చినప్పుడు ఆయన యొక్క సహయోగం కూడా మనకి లభిస్తుంది. కాబట్టి ఈరోజు నుంచి ఒక చిన్నది మనం అడాప్ట్ చేసుకుందాం. పగలు లేసిన వెంటనే భగవంతుడా ఈ రోజంతా నువ్వు నాకు ఇచ్చావు, కానీ ఇది మళ్ళీ నేను నీకే ఇచ్చేస్తున్నాను. ఈ కుటుంబం నీది, నా ఉద్యోగం నీది, అన్నీ నీవే. వీటిని నువ్వు ఎలా సద్వినియోగం, ఎలా సఫలం చేసుకోవాలనుకుంటే నువ్వు అలా దీన్ని సద్వినియోగం చేసుకో, అలా దీన్ని సఫలం చెయ్యు. అప్పుడు మన జీవితమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళ జీవితం కూడా చాలా సఫలం అవుతుంది. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానస కార్యక్రమంలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.